బాయ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనతో పాటు వచ్చేసిన మన మొబాషా గారు సూపర్ డూపర్ మెకానిక్ అని బిల్డప్ చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఈయన మన సైకో రాజా ముగ్గురు అమ్మాయిలను రేప్ చేసి మనకు వచ్చినప్పుడైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాడు అని. నమస్కారం అండి. నమస్కారం. మీ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ అంటే ఏం వర్క్ చేస్తా ఉంటారు? మనం వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నడుపుతాము, ఇంకా బైక్ మెకానిక్. ఓకే, మీరండి? మేము యూట్యూబ్ ఛానల్ ఇటుక ఫ్యాక్టరీ. ఓకే, మీలా నెక్స్ట్ మీ తాత ఏం చేయబోతున్నారు? యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది, సక్సెస్ అయినారు అనుకో మన యూట్యూబ్ ఛానల్. కొన్ని అనుకున్నా అది సాధిస్తా. ప్రొఫెషన్ బైక్ మెకానిక్ అన్నారు, కానీ మీరు ఇంకో పని వర్క్ చేస్తున్నారు, నిజమేనా? అది ఏమి అంటే ఎవరైనా చేస్తే తంతారు. కామెడీ అంటే వేరే వర్క్ అంటే కోసం అన్నమాట. ఇది ప్రొఫెషనల్. అది కొన్ని సీరియస్ కూడా ఉంటాయి కదా, సీరియస్ కూడా అవుతాం మనకు. పర్సనల్ కూడా అడుగుతా, కామెడీ కూడా ఉంటుంది గాయస్. ఇప్పుడైతే మీరు బైక్ మెకానిక్ కాకుండా వేరే వర్క్ కూడా చేస్తూ ఉంటారంట. వేరే వర్క్ అంటే ఏ చేయను, అంటే ఇంట్లో కాడిపోయి చీప్ వర్క్ బండలు తుడచడం అంటే పార్ట్ టైం వర్క్ కింద చేస్తారంట. నిజమే? పార్ట్ టైం అంటే నైట్ డ్యూటీ చేసుకున్నా సరే. నిజంగా చెప్పేసినారు గైస్. మీరు కూడా ఎంత వర్క్ చేస్తుంటారంట? సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు, మేనేజర్ అంట. నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారంట. 3 లక్షలా? కానొస్తున్నా చెప్పలేము గైస్, కొంచెం ముందర సరే తరలే. ఇలా 3 లక్షలు మొక్కం కాడికి వచ్చి చెప్పాడు, అయింది ఇది అర్థం కాలే. చెప్పండి. 3 లక్షలు సంపాదిస్తారంట, ఏం చేస్తున్నారు అంతా? ఇల్లు కట్టాలని. ఇల్లు కట్టాలి. 3 లక్షలు నెల సంపాదిస్తున్నట్టయితే కాయ తిన్నారా? నిజం చెప్తున్నారు. 3 లక్షలా? ఇంకా నెలకంటే వాడు వచ్చి 4,000 5,000 వస్తుంది. శాలరీ కూడా అడుగుతలేదు. నెల 3 లక్షలు సంపాదించండి. నేను చెప్పిన కట్టడం అడుగుతా అని. అలాగే మీరు కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంట, నిజమేనా? కూర్చోండి, ఏంటంటే అట్లా చేస్తారు చెప్పండి. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంట, నిజమేనా? నేను ఇంత 3 పనులు అంట. పనులు కాదండి, పెళ్లిళ్ళు. అదే మళ్ళా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంట, వదిలేసుకున్నారంట మోసం చేసి. చెప్పండి, నవ్వద్దండి. మా నాకంటే ఇంకా పెళ్లి ఏం లేదు, మ్యారేజ్ మనమైతే. చెప్తున్నారు చాలా మంది, కామెంట్ కూడా వచ్చిందండి. కామెంట్లు ఏం లేవాలి కానీ. తర్వాత వచ్చేసి మీరు నిజంగా బైక్ మెకానిక్ అని నాకు నమ్మకం లేదండి. బైక్ నామేది ఉంది, తీసుకురండి ఒకసారి చూపిద్దాం. అంటే ఏం చేస్తారు? రిపేర్ చేస్తా. రిపేర్ నా బడికి రిపేర్ ఏం లేదు. రిపేర్ వచ్చినప్పుడు అన్నీ చేస్తా. మనం ఒకటే గుర్తు పెట్టుకో, నేను బైక్ మెకానిక్ రిపేర్ చేస్తా. తేడా వచ్చింది అనుకో, మంచి లోన్ రిపేర్ చేస్తా. ఓహో, చూడండి గాయస్, అంటే ఇక్కడ భయపెట్టిస్తారు మమ్మల్ని. ఇప్పుడైతే మనం నిజాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఓకే అది. ఇప్పుడైతే నిజాలు అడుగుతున్నాం. మీరు ఒక సినిమా తీద్దామని ప్లానింగ్ లో ఉన్నారట, నిజంగా? సినిమా కాదు కానీ షార్ట్ ఫిల్మ్ అయితే తీయాలనుకున్నా. అది ఎందుకు డిలే అవుతుంది? మన కాదు ఆడున్నారు నాకు గారు. అంటే ఏమైంది? మన ట్రావెల్ కొంచెం ట్రావెల్ ఉన్నాడు, పండ్లు గిన్నెలు ఉన్నాయి దానికి, అందుకే కాగలైపోయాయి. అలాగే. అలాగే వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు నిజం చెప్పండి, మీరు 3 పెళ్ళైనా అడుగుతున్నారు ఇక్కడ అందరూ.
నాకైతే మీకు లైవ్ జరుగుతుందండి ఇది. లైవే ప్రొఫెషనల్ అనే ఒకటి ఉంది. ఛానల్ సక్సెస్ కావాలా, మనం లైఫ్ లో సరే మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అదే చెప్తున్నా కదా. అంటే ఎప్పుడు టైం చెప్పండి నాకు. నాకు చేతికి మన ఫ్యాన్స్ చెప్పండి. రేపే గైస్ నేను ఒకటే చెప్పబోతున్నా, రేపు మాకు పెళ్లి చేసుకునేటోడు ఎవరు బాగోదు. గుర్తుపెట్టుకో, చేతిలో పని ఉండాలా, ఎక్కడైనా మనం బతుకుతాం, గుర్తు ధైర్యం ఉండాలా. అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మీరు అడుగుతారా అని అడగవా? మనకు మేము మీరు అడుగుతూ కొత్త భయం వేస్తుంది మనకి. సరే, మీరు ఎందుకు మీ అన్నతో మాట్లాడతలేరు? మీ అన్నతో ఎందుకు సరిగ్గా మాట్లాడతలేరు? ఎందుకు? రీజన్ చెప్పండి. నిజం చెప్పా, నిజం చెప్పండి, అంతే, నిజాలే చెప్పాలా. చెప్పండి, ప్రాబ్లం ఏంది? ప్రాబ్లమా? మా మామ కొట్టినారు. నాకు అర్థం కాలే నువ్వు చెప్పేది. మీ అన్నతో ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. మీ అన్న అంటే ఎవడు అనుకున్నావు? రాజాబాయ్. వాడే. చెప్పండి, ఎప్పుడే చెప్పండి ఆన్సరు. ఎందుకు మీ అన్నతో మాట్లాడతలేరు? ఎందుకంటే బండు పోతాడు బానే, బాగుంటాడు. ఇంటికి వస్తాడు, వాడు అట్టా తెచ్చుకుంటాడు సరుకు. ఇంకా ఫోన్ చేస్తాడు, ఏడన్నారా మంగళవాడ అంటాడు. చెప్పురా అంట. పోంపా నేను రాలేను రా చెప్తా. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే వాడు ఆయన కొంచెం బాగున్నాడు. ఇక ఏం చేస్తాడు? ఇంకా కోపం వస్తే ఇంకా వాడు ఎలగడపోతాడు. ఇంకా సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకే. మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటలేరు? మీరు ప్రభాస్ ఫ్యాన్ ఎందుకైనారు? ఏ అన్న ఫ్యాన్ ఏరా, ఏం మాటలు మాట్లాడుతున్నారు? నాయకుడు మేము చేస్తాం. ప్రభాస్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? ప్రాణం మనకి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ డైలాగ్ ఏంటి అది? డైలాగు తెలియకుండా ప్రభాస్ ఫ్యాన్స్ సలా 2లో మిమ్మల్ని పిలిచినారంటే నిజమేనా? పిలిచారా మనకి డాడీ? హీరో పక్కన తమ్ముని క్యారెక్టర్ ఇచ్చినట్టు మీకు? ఇచ్చినాడు. ప్రభాస్ అన్న ఫ్యాన్ ఎందుకైనా అంటే, మిర్చి సినిమా చూసిన, ఏకదమ్ ఉంది అట్టే కట్అవుట్. అది యాదది పాట సలార్లో లేడా, కలిగిలో లేడా, బాహుబలిలో లేడా? సేమ్ కట్అవుట్ ఉంది కదా. సేమ్ కట్అవుటే, దాంట్లో ఎమోషనల్ ఉంది, ఫాదర్స్ ఉంది. వాళ్ళమ్మ చచ్చిపోయినాక సాంగ్ వస్తుంది చూడు, అది యాదరది యోగి. అది యోగిలో పాట ఉన్నది. యోగిలా కాదు, మిర్చిలా. మీతో అది మీ కంటికి చూపిన ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పటి వెలుగెవరు? అది అదని పగొడి. సారీ చెప్పినందుకు. సరే చెప్పండి, పాడిన పాఠాలు వేస్తున్నాడు. నెక్స్ట్ మీకే క్వశ్చన్. తాత వచ్చేసి మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటలేరు? పాప ఉంది. అంటే మీ అక్కకి పెళ్ళి అయింది కదా. అక్క పెళ్ళి అయిపోయింది. మరి మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. పాప అయిపోయినా లాస్ట్. అంటే ఎన్ని నెలలు పట్టొచ్చు? అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు, ఎన్ని నెలలు పట్టొచ్చు? 20 నెలల, 20 ఏళ్ళ, 20 నెలలు. 20 నెలలు. ఓకే. మీరు ఇంట్లో కట్టిస్తున్నారంట, నిజమేనా? ఇదంటే అది ఎప్పుడైపోతుంది? సోమవారం స్టార్ట్ చేస్తాం. సోమవారం స్టార్ట్ చేస్తారు. ఓకే. మీరంటే మీ ఫ్యామిలీలో అందరికన్నా ఎవరంటే ఇష్టం మీకు? అమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. అమ్మ తర్వాత అక్క. అక్క తర్వాత చెల్లెలి. చెల్లెల తర్వాత అల్లుడు. ఓకే డన్. మీకు ఇష్టమైన పర్సన్ అంటే ఎవరు ఎక్కువ ఇష్టం బయట? ఎవరులే మనకి. ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరో ఒకరు. బయట మన ఆడంగా ఇంకా ఫ్రెండ్. ఎవరు ఫ్రెండ్? మా బాస్. జీవితం నెక్స్ట్ ఎవరు? మా తమ్ముడు.
ఇంకా ఎదుగాడు శివగాడు అందరం ఫ్రెండ్ మనకి. మీకు అంత మీద ఎంత పెద్ద గ్యాంగ్ ఉందంట కదండి, మీ గ్యాంగ్ పేరు ఏం పేరు? శివ, ప్రవీణ్, మీ గ్యాంగ్ పేరు ఉంటుంది అంట కదా, కర్ణ అంటారా బాయ్స్. చిటికేసి ఆయనకి చెప్పకూడదు ఆన్సర్స్. కర్నూలు అంటారు బాయ్స్, మనకి గ్యాంగ్ ఏం లేదు. అంటే మీ సరౌండింగ్ అంటే అది మీ గ్యాంగే కదా అంత మీది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఫేమస్ అయినారు, అవుతున్నారు ఆల్రెడీ, కాలేదు ఇంకా అవుతున్నారు. అయినాక మీరు ఏం చేస్తారు? పబ్లిక్ కానీ నేను ఒక సక్సెస్ అయినాను అనుకో, బయట వాళ్ళు ఉన్నారు బీద వాళ్ళు, రోడ్డు మీద వేతలు మేబీ వాళ్ళ హెల్ప్ చేస్తా కొంచెం. ఓకే, మీకు ఎవరంటే ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ వచ్చేసి మా డాడీ. అంటే మీకు యూట్యూబ్లో ఇట్లా సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తారు, ఫుల్ గ్యాంగ్ సపరేట్ అయితే. సపోర్ట్ చేస్తారు. మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? చేస్తారా ఇప్పుడు? అంటే ఎలా వచ్చింది మీకు? పర్సన్ వల్ల మేము చిన్నగా అవుతున్నాం. చెప్పండి, ఆన్సర్ చెప్పండి, తలదించుకోవడం కాదు. కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నా, దాని తగ్గట్టు మనకంటూ ఒక లైఫ్ ఉంటది కదా, దాన్ని యూజ్ చేసుకుంటే మనకంటూ రేపు పొద్దున వాల్యూ ఉంటది కదా. అంటే మీకు ఇన్స్పిరేషన్ అనేది నేను అదే ఇన్స్పిరేషన్ చెప్తా. అంటే ఒక యూట్యూబర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పండి, ఏమవుతుంది? మనకంటూ ఇద్దరే, ప్రభాస్ గారు, పరేషాన్ బాయ్ ఇమ్రాన్ అన్న కాదు, ఇమ్రాన్ అన్న, సారీ. చూడండి పర్షాన్ బాయ్ ఇమ్రాన్ అన్నని ఇమ్రాన్ అంటున్నాడు. మా ఫ్యాన్స్ బాగా తిట్టండి, పర్షాన్ బాయ్ ఇమ్రాన్ అని. ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అందరూ. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నెక్స్ట్ మీకు యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? ఎంతున్నారు మనకి మేబీ ఏం లేదు, 314 అంతే. అంటే ఇప్పుడు ఒక 1 year లో మీరు కూడా ఫేమస్ అయిపోతారా? వీడియో తీస్తుంటే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పని నేను, నాకు ఏది జరుగుతుందో అదే అనుకుంటా, మనసులో ఏది జరిగిందో అదే. ఓకే, అంతే. వాడదంతాడు వీడదంతాడు, నొప్పి మనకే తెలిసేది. నెక్స్ట్ క్వశ్చన్ అటనే చేతులు కట్టుకుని ఉండలేం కదా మనం, బయటికి పోతాం, పనులు చేసుకుంటాం. అలాగే ఇది కూడా అంతే లైఫ్. వాడదన్నాడు వీడదన్నాడు కాదు, నువ్వు ఒక్కనే పోరాడు, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి. ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓకే, నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సక్సెస్ అయినాక ఏం చేస్తారు? అమ్మ బాగా చూసుకుంటా. పబ్లిక్ మీరు వాళ్ళకి భోజనం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కొంచెం చిన్న బ్రేక్ తర్వాత కలుద్దాం.